నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు టీజీ ఇన్ఫర్మేషన్. పీఎం కిసాన్ యోజన 21వ విడత డబ్బులకు సంబంధించి కూడా చాలామంది రైతు సోదరులు అయితే పడలేదని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఒకే విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు ఈ రోజు అయితే నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పినాను. మనకు అందరికన్నా ముందే మనం ఆల్రెడీ కూడా ఇన్ఫార్మ్ అయితే చేయడం అయితే జరిగింది. తమిళనాడులో చూసుకున్నట్టయితే కోయంబత్తూరులో ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క సమయం అనేది కూడా చూసుకున్నట్టయితే మనకు ఆలస్యంగానైతే నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుందని అయితే మనం ఇప్పటికే చెప్పినాం అనమాట. చాలామంది రైతన్నలు అయితే మెసేజ్ చేసి డబ్బులకు సంబంధించి అయితే ఇంకా పడలేదు, ఎందుకు పడలేదు, ఈ జిల్లా మాది ఈ జిల్లా అని కూడా చాలామంది అయితే తెలంగాణ రైతులు కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రైతులు కానివ్వచ్చు, చాలామందికి అయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చాలామంది అయితే ఇంకా డబ్బులు ఎందుకు పడలేదు, ఆలస్యం ఎందుకైంది, టైం అనేది కూడా చూసుకున్నట్టయితే మనకు ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకైనా కూడా డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. సో మనం చూసుకున్నట్టయితే మరికొంత సమయంలో చూసుకున్నట్టయితే మరికొన్ని నిమిషాలలో ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. సో రైతులందరికీ తప్పకుండా షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట ఇది. పీఎం కిసాన్ 21వ విడత సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే మెసేజ్లు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో 21వ విడత సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారు, దేశ ప్రధానమంత్రి గారు నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇంకా మనకు బటన్ నొక్కిన వెంటనే రైతుల ఖాతాలకు అయితే ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే 21వ విడత సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరైతే. ఒకసారి అయితే ఈ యొక్క అంటే ఇప్పుడు నేను చెప్పే ఏవైతే ఉన్నాయో వీరైతే అనర్హులు అన్నమాట. ఈ 2019 నుండి వెళ్ళి ఫిబ్రవరి ఈరోజు చూసుకున్నట్టయితే 2019 ఫిబ్రవరి నుంచి వెళ్ళి ఈ పట్టా పాస్బుక్ పొందిన వారందరూ కూడా అనర్హులు అన్నమాట. ఈ 2020 కానివ్వచ్చు, 21 కానివ్వచ్చు, ఈ కేవైసీ ప్రక్రియ అనేది కూడా అవ్వట్లేదు అన్నమాట. ఆ 2019 కంటే వెనుక ముందు చూసుకున్నట్టయితే అంటే 2019 అంటే ముందంటే 2018లో కానివ్వచ్చు, 2017లో కానివ్వచ్చు, 2019లో కూడా మనం ఫిబ్రవరి తర్వాత చూసుకున్నట్టయితే ఈ కేవైసీ అనేది కూడా కావట్లేదని అయితే చాలామంది రైతన్నలు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో వారందరికీ కూడా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదన్నమాట. సో ఈ యొక్క 21వ విడత పొందాలనుకున్న వారు ప్రతి ఒక్కరైతే ఇప్పటికే మీరు అందరూ 21వ ఈ విడత కోసం అయితే ఎదురు చూస్తూనే ఉంటారన్నమాట. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మరికొన్ని నిమిషాలలో పడడం అయితే జరుగుతుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో చూసుకున్నట్టయితే 2000 రూపాయలు అనేవి క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. సో రైతులందరికీ తప్పకుండా షేర్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ఆలస్యమైనట్లు అయితే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు అయితే పాల్గొనడం అయితే జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆల్రెడీ మనకు తమిళనాడు ప్రాంతాలలో కోయంబత్తూరులో నిధులు అనేవి విడుదల అవుతున్నాయని అయితే మనకు ఆల్రెడీ కూడా మనం ఇన్ఫార్మ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో మనం చెప్పిన విధంగానే కోయంబత్తూరులో నిధులు అనేవి అయితే బటన్ నొక్కి రైతుల అకౌంట్లో దేశ ప్రధానమంత్రి గారు అయితే నిధులు విడుదల చేస్తారన్నమాట. సో తప్పకుండానైతే ఈ యొక్క వీడియో వచ్చేసి కూడా రైతులకు షేర్ చేయండి. తప్పకుండానైతే కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి.